అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ కాశ్మీర్లో ప్రారంభమైంది. చీనాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా ఉంది. ఇది కాశ్మీర్ లోయను భారతదేశంతో రైలు ద్వారా అనుసంధానం చేసే ఒక గొప్ప ఇంజనీరింగ్ విజయం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉదంపూర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగిన మోదీ వంతెన ప్రారంభానికి ముందు దానిని పరిశీలించారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడారు. ఈ సందర్భంగా చీనాబ్, అంజీ వంతెనలపై పరుగులు తీసిన వందే భారత్ రైలులో మోదీ ప్రయాణించారు. అనంతరం మోదీ కట్టడాలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు. చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన కాట్రా, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని 3 గంటలు తగ్గించనుంది. ఇది ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకులో భాగం. ఈ వంతెన సలాల్ ఆనకట్ట సమీపంలో చీనాబ్ నదిపై 1315 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ వంతెనను తీవ్రమైన భూకంపాలు, భారీ స్థాయిలో గాలులు వీచినా తట్టుకొని నిలబడేలా నిర్మించారు. కాశ్మీర్ను భారత్లోని మిగిలిన ప్రాంతాలతో కలపాలనే దశాబ్దాల కల సాకారమైంది. భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న చీనాబ్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సంక్లిష్టతలు ఉన్న శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ చీనాబ్ నదిపై ఈ వంతెన నిర్మించారు. ఎన్నో వింతలు, విశేషాలు కలిగి ఉన్న ఈ బ్రిడ్జ్ ఆలోచన సాకారం కావటానికి ఏకంగా 132 ఏళ్లు పట్టడం గమనార్హం. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, దేశ విభజన జరగకముందు అప్పటి కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ చేసిన ఆలోచన కాస్త ఇన్నేళ్లకు పూర్తయింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ నిర్మాణం కోసం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి ఇందిరాగాంధీ ఈ రైలు మార్గానికి శ్రీకారం చుట్టగా 50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే ఇప్పుడు 2025లో అది కాస్త పూర్తి కావటానికి 43,800 కోట్లయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.